వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్. ఒకప్పుడు నిత్యం బస్సుల్లో తిరిగేవారు, ఇప్పుడు కోట్లు విలువైన కారుల్లో వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒకప్పుడు వందలతో జీవించేవారు, ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ మొదటి జీతం ఎంత, వాళ్ళు కొన్న మొదటి కారు ఏది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమాగా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించారు. అప్పట్లో ఆయనకి వచ్చిందెంత తెలుసా? కేవలం 5,000 మాత్రమే. మొదట కొన్న కారు ఫియాట్ ఓన్వో, ఇప్పుడైతే మెర్సిడెస్, ప్రాడో లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. నెంబర్ 2 మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టారు. ఆయన మొదటి జీతం 10,000 రూపాయలు మాత్రమే. మొదటి కారు టొయాటో క్వాలిస్, ఇప్పుడైతే ఆడి, రేంజ్ రోవర్ లాంటి కార్లలో తిరుగుతున్నారు. నెంబర్ 3 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి జీతం 7,000. ఆయన కొన్న మొదటి కారు మారుతి 800. ఇప్పుడైతే ఆయన దగ్గర లంబోర్గిని, రేంజ్ రోవర్, హమ్మర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. నెంబర్ 4 బాహుబలి ప్రభాస్ గారు మొదటిసారి ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి జీతం 15,000. మొదటి కారు ఫోర్డ్ ఐకాన్. ఇప్పుడు ఆయన దగ్గర రోల్స్ రాయస్ ఫ్యాంటమ్, జాగూర్ కార్లు ఉన్నాయి. నెంబర్ 5 న్యాచురల్ స్టార్ నాని గారు క్లాప్ అసిస్టెంట్గా మొదలుపెట్టారు ఆయన జీవితాన్ని. మొదటి జీతం కేవలం 4,000. మొదటి కారు హోండై i10. ఇప్పుడు BMW, SUV లాంటి కార్లు కలవారు. నెంబర్ 6 రష్మిక మందన. నేషనల్ క్రష్ రష్మిక మందన మొదటి మోడలింగ్ చేస్తూ 25,000 సంపాదించారు. మొదటి కారు స్విఫ్ట్ డిజైర్. ఇప్పుడు అయితే ఆడి Q3, రేంజ్ రోవర్, ఇవాకు లాంటి స్టైలిష్ కార్లు డ్రైవ్ చేస్తున్నారు. చూశారుగా, ఒకప్పుడు చిన్న జీతంతో మొదలైన వాళ్ళ జీవితం ఇప్పుడు వేల కోట్లు సంపాదించే స్థాయికి చేరింది. ఇది వారి కష్టం, పట్టుదల, టైం మీద నమ్మకం ఫలితమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రమ్య టాక్స్ అఫీషియల్ని ఫాలో అవ్వండి.